పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వ్యాపార ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి, చేపట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా విజయవంతం చేసిన ఘనుడు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో పుట్టి ఇప్పుడు అమెరికా రాజకీయ రంగాన్ని శాసిస్తానంటున్నాడు ఎలాన్ మస్క్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో బహిరంగంగా గొడవ పడుతూ కొత్త రాజకీయ పార్టీ పెట్టాడు. మరి ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది? ఆసక్తికరమైన ఈ కథనం మీకోసం. ఎలాన్ మస్క్ జీవితం సాధారణం కాదు. దక్షిణాఫ్రికా ప్రిటోరియాలో 1971లో పుట్టాడు. చిన్నప్పటి నుండే బుద్ధిమంతుడైన బాలుడు. 12 ఏళ్లకే ఓ వీడియో గేమ్ తయారు చేశాడు. అమెరికా వచ్చాక టెక్నాలజీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. టెస్లా ద్వారా ఎలక్ట్రిక్ కార్ల విప్లవం తీసుకొచ్చాడు. స్పేస్ ఎక్స్తో నాసాకు పోటీగా అంతరిక్ష ప్రయోగాలు చేశాడు. ట్విట్టర్ సోషల్ మీడియా యాప్ కొనుగోలు చేసి దాన్ని ఎక్స్గా మార్చాడు. మొత్తానికి టెక్ ప్రపంచాన్ని కదిలించగల సామర్థ్యం ఉన్న మేధావి. అంతేకాదు, గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం వేల కోట్ల రూపాయలు కుమ్మరించాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కొంతకాలం పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన భారీ బిల్లుపై మస్క్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ బిల్లు దేశాన్ని అప్పుల్లో ముంచేస్తుందని ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన రిపబ్లికన్లను ఓడిస్తానని శపథం చేశాడు. ఇది ట్రంప్కి నచ్చలేదు. మస్క్ పూర్తిగా పతనమయ్యాడని మండిపడ్డారు. ఎలక్ట్రికల్ వాహనాలపై సబ్సిడీ తొలగించినందుకే మస్క్ పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మస్క్ అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించాడు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలపైనే తాను దృష్టి పెట్టనున్నట్లు చెప్పాడు. కానీ అమెరికాలో 3 పార్టీలు ఏవీ నిలబడలేదని అమెరికా చరిత్ర చెప్పడం సత్యం. ఎన్నికల గణాంకాలు కూడా అదే చెప్తున్నాయి. కానీ మస్క్ మాత్రం ధీమాగా ఉన్నాడు. మస్క్కు సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయనకు రాజకీయ అనుభవం లేదు. టెక్ ప్రపంచంలో తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే ఇక్కడా తీసుకుంటే ప్రజలు ఒప్పుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ యువతలో అతనికి మంచి గుర్తింపు ఉంది. ట్రంప్, బైడెన్ లాంటి నేతలతో అసంతృప్తితో ఉన్నవారు, అమెరికా రాజకీయాల్లో కొత్త మార్గాన్ని ఆశిస్తున్నవారు తనకు మద్దతుగా నిలుస్తారని మస్క్ భావిస్తున్నారు. అమెరికాలో మొదలైన ఈ కొత్త రాజకీయం ఎక్కడకు దారితీస్తుందో అన్నది వేచి చూడాల్సిందే.